ఆర్తధ్వని సిలువ ధ్వని లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం మంటితోనే చేయబడెను మంటిలోనే కలసిపోవు మంటితోనే చేయబడెను మంటిలోనే కలసిపోవు మమతలేల మంటి పైన మమతలేల మంటి పైన మోసపోకుమా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం ఆస్తి ఎంతయున్నగాని అందమెంతయున్నగాని ఆస్తి ఎంతయున్నగాని అందమెంతయున్నగాని అంతరించు అంతలోనే అంతరించు అంతలోనే ఆవిరే గదా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం ఫలము ఎంతయున్నగాని బంధుబలము ఎంతయున్నా ఫలము ఎంతయున్నగాని బంధుబలము ఎంతయున్నా భోగభాగ్యమెంతయున్నా భోగభాగ్యమెంతయున్న వదలిపోదువే లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం
ప్రభువు స్థిరము పరము స్థిరము, ప్రాణమిచ్చిన యేసు స్థిరము. ప్రభువు స్థిరము పరము స్థిరము, ప్రాణమిచ్చిన యేసు స్థిరము. ప్రభుని నమ్ము పరము చేర, ప్రభుని నమ్ము పరము చేర, అది స్థిరముగా. లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. మోసపోకు మోసపోకు, మాయలో మునిగిపోకు. మోసపోకు మోసపోకు, మాయలో మునిగిపోకు. మహిమలోకమందు చేర, మహిమలోకమందు చేర, మార్పునందుమా. లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. 101వ కీర్తన మనం చదువుకున్నాము. దీనిలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యంలోనికి వెడుతూ ఉండగా మీరే మీ దాసుని ద్వారా మీ బిడ్డలతో మాట్లాడుమని, పరిశుద్ధాత్మ దేవా మీ కార్యము జరిగించుమని. బిడ్డలు మీ సన్నిధికి వచ్చారు, మీ మాటలు వినాలని, బలపడాలని, లోపాలుంటే దిద్దుకోవాలని. అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు గనుక మీరే మీ ఉద్దేశమును బయలుపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. చాలా సంతోషం. మనం 101వ కీర్తన చదువుకున్నాం. 101వ కీర్తనలో ఇది చాలా, నేను సేవలోకి రాకముందు నుండి నాకు పరిచయం ఉన్న కీర్తన. ట్రైనింగ్లో ఉన్నప్పుడే మరొకసారి ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచిది. మరి దావీదు కీర్తన. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఇంతవరకు ఒక భాగం. తరువాత మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. అదొక విషయం. 6వ వచనం ఒక ప్రత్యేకమైనది. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచు వారు నాకు పరిచారకులగుదురు. తర్వాత మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు.
అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. సరే, మంచిదండి. ఒక్కొక్క విషయాన్ని మీ ముందు ఉంచుతాను. కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, నిన్ను కీర్తించెదను. కృప చాలాసార్లు వింటున్నాము. ఈ కృప మీద చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు, పాటలు పాడుచున్నారు, రాస్తున్నారు. కృప చాలా విలువైనది. మీలో ఎవరినైనా కృపను గూర్చి చెప్పండి అని అంటే మీరేం చెప్తారు? కృపను గూర్చి బైబిల్లో విస్తృతంగా ప్రస్తావించబడింది కదా, కృపను గూర్చి మీరేం చెప్తారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే నేను చాలాసార్లు చెప్పాను. అవసరత ఉంది, నాకు ఒక అవసరత ఉంది, దానికి తగిన కృషి నేను చేయలేకపోయాను, పొందుటకు నేను అర్హుడను కాను. అంత కృషి నేను చేయకపోయినా, పొందుటకు నేను అర్హుడను కాకపోయినా, నా అవసరతను బట్టి అవతల వ్యక్తి ఒక మనిషి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, అందరికంటే గొప్పవాడైన దేవుడు కావచ్చు. అరే పాపం అవసరత ఉంది, తగిన కష్టమేమీ పడలేదు, తగిన పారితోషికం ఏమీ చెల్లించలేదు, కాబట్టి నేను అతనికి చేయాల్సిన మేలు చెయ్యను. అలా కాకుండా చేస్తా. అతడు కష్టపడినా పడకపోయినా, తగిన మూల్యము చెల్లించినా చెల్లించకపోయినా అతని అవసరత నేను తీరుస్తాను, అతని నుండి నేను ఏది ఆశించను అనేదే కృప. దేవునికి స్తోత్రం. ఏమీ ఆశించకుండా ఉచితముగా అవసరతను తీర్చేది దేవుని కృప. తర్వాత కృప వాక్య రూపంలో చెప్పబడింది. కృప ప్రభు అయిన యేసే అని బైబిల్లో రాయబడింది. ఎవరయ్యా ఆ చక్కని స్థాయిని మెయింటైన్ చేసింది అని అంటే యేసయ్యే. కృపే ఆయన. జీసస్ ఈజ్ ద గ్రేస్, జీసస్ ఈజ్ ద గ్రేస్. యేసయ్యే కృప అని స్పష్టంగా చెప్పబడింది. అంటే అలా అనబడటానికి ఆయన తగినవాడు కాబట్టి ఇక ఆయనకే తగు. ఇలా మీరు చెప్పాలి, మీ మీదే చెప్పుకోవాలి. మరి నీతి క్రియలు ఉన్నాయిగా. నీవు నీతిగా ఉంటే నువ్వేమంటావంటే, నేను నీతిగా ఉన్నాను కదా, నా నీతిని బట్టి నువ్వు మేలు చేస్తావు, నువ్వు నాకు చేసింది ఏముంది అంటావు. కృప ఆ ఛాన్స్ ఇవ్వదు. అందుకని క్రియల మూలముగా మనం రక్షణ పొందలేదు, ఆయన కృపచేతనే మనము రక్షణ పొందాం. ఎందుకు? ఎవడును ఆయన ముందు అతిశయింపకుండు నిమిత్తం. ప్రభువా, అంతా నీ దయేనయ్యా, నీ కృపేనయ్యా, నాదే పాటిదయ్యా, నా భక్తి ఏ పాటిదయ్యా, నా విశ్వాసం ఏ పాటిదయ్యా, నా క్రియలు ఏ పాటివయ్యా, అలా అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో ఉంది, మానవుడు ఎంత నీతిగా ఉన్నా మానవుని నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంది. ఇది కూడా గ్రహించాలి. మానవుని నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగా ఉంది. ఇంకేంటి మన నీతి? అందుకని పాపాన్ని ప్రోత్సహించదు. మనం ఉండే లైన్లో మనం ఉండాలి. మనం చక్కగా అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసుని మన జీవితంలో లోకానికి రుజువు చేయాలి. పాపులు పరలోకానికి అర్హులు కారు కాబట్టి, పరలోకం వెళ్ళడానికి నీతి అనేది ఒక దారి కాబట్టి ఖచ్చితంగా నీతిగా బ్రతకాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నా నీతిని బట్టే అంటే మాత్రం అలా కుదరదు. కృపకు విలువ ఉండదు. ఇది కృప. అందుకని దావీదు భక్తుడు, నీ కృపను గూర్చి నేను పాడతానయ్యా. తర్వాత రెండవది న్యాయమును గూర్చి పాడేదారు. న్యాయము అంటే ఏంటి? దీంట్లో కూడా లాజిక్ ఉంది. న్యాయము చేసిన వాడికి న్యాయము చేస్తే న్యాయమే, కానీ
అన్యాయము చేసిన వాడికి కూడా న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. న్యాయము చేసిన వాడికి న్యాయం చేస్తే విలువేముంది? అందరూ చేసేది. నీ న్యాయం యొక్క స్థాయి మెరుగుగా ఉండాలి అంటే నువ్వు ఎంత ఎదగాలి? నీకెవడైనా అన్యాయము చేసిన వాడికి కూడా న్యాయము చేయాలి. అప్పుడు నీ న్యాయము యథార్థంగా ఉంటుంది. అది అందరికీ సాధ్యపడేది కాదు, కానీ అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. మన దేవుడు చేసింది కూడా అదే. దేవునికి స్తోత్రం. మన వాళ్ళు ఏదో పెద్ద న్యాయం చేసేసారని కాదు. మనం న్యాయం చేసినా అన్యాయము చేసిన ఆయన మాత్రము, చెప్పండి, ఆయన మాత్రము న్యాయమే చేస్తాడు. ఆయన అన్యాయము చేయడు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిని దావీదు అర్థం చేసుకొని, నీ కృపను గూర్చి నేను పాడుకుంటానయ్యా, నేనెంత, నా భక్తి ఎంత, అంతా నీ దయ, నీ న్యాయమే ఉన్నతమైనది. మూల భాషలో దేవుడు అంటే న్యాయాధిపతి అని వ్రాయబడి, ఆ తర్వాత పైన నేను నిన్ను అన్నాడు కదా, ఆయన ఎవరు క్లియర్గా చెప్పాడు. యెహోవా నిన్ను కీర్తించదను అంటే దేవుడు. ఆయన మనసులో ఉన్నది ఎవరంటే యెహోవా దేవుడు. తర్వాత నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. దీన్ని ఏమంటామంటే దావీదు తన వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగత ఉద్దేశ్యం అంటాం. అభిప్రాయం అని కూడా చెప్పచ్చు. ఈ పూట ఇటీవల అభిప్రాయములకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రాజకీయ నాయకులు కూడా ఉపయోగిస్తున్నారు ఈ మాట. ఇది నా అభిప్రాయం అండి, మీకు నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు, నా అభిప్రాయం నేను చెప్పాను. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ మై ఒపీనియన్ అంటాం. నా ఒపీనియన్ మీకు చెప్తున్నా, మీరు తీసుకోండి, లేకపోతే తీసుకోకపోండి. ఇట్లా భక్తి మార్గమున కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది, పొలిటికల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది, శాస్త్ర సంబంధంగా ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒక మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. అందుకే మేధావులందరూ ఒక చోట కలిసి వారి అభిప్రాయాలు, వారి ఒపీనియన్స్ చెప్తారు, వెల్లడిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే చెప్పిన వాటిలో ఏది బెటరో, ఏది బెస్టో, ఏది ఉపయోగమో దానిని అమలు చేసే ప్రయత్నము చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది మంచి అనే దానిని అమలులోకి తీసుకుంటారు. ఇక్కడ దావీదు ఒక భక్తునిగా, ఒక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా, ధర్మశాస్త్రము ఎరిగిన వ్యక్తిగా, న్యాయ విధులు పాటించుచున్న వ్యక్తిగా, దేవుని వాక్యానుసారముగానే ఆత్మ నడిపింపులోనే తన ఒపీనియన్ చెప్పాడు. ఏమని చెబుతున్నాడు అంటే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థముతో నడుచుకొందును అంటూ, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవా, నీవు నా ఇంటికి వస్తే నా ఇల్లు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి? దేవుడు చెప్తాడు, నువ్వు అలా ఉండు, నీవు ఎలా ఉండు అని. దేవుడు చెప్పిన దానిని బట్టి కానీ, ధర్మశాస్త్రమును బట్టి కానీ, దేవుడు విధించిన న్యాయ విధులను బట్టి కానీ దేవునితో ఆయన చెప్పుకుంటున్నాడు. నీవు నా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాడట? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నిర్దోష మార్గ వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. ఏంటి ఆయన ఉద్దేశం? దేవుడు దావీదు ఇంటికి ఒకవేళ వస్తే తన ఇంట్లో కానీ తన ఒంట్లో కానీ యథార్థత లేకపోతే, నిర్దోషత్వము లేకపోతే దేవునికి ఆ ఇల్లు నచ్చదు, దేవునికి ఆ ఇంటి వారు నచ్చరు, దేవుడు రాడు, వచ్చినా ఉండలేడు. కాబట్టి దేవుడు ఒకవేళ మన ఇంటికి వస్తే మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. దేవుడు మన ఇంటిని దర్శిస్తే ఎలాంటి ఇల్లు ఆయన ఇష్టపడుతున్నాడు. మనకు కూడా ఏదన్నా ఒక ఇంటికి వెడితే మనకి ఇష్టం లేకపోతే కాసేపు కూడా ఉండలేము. ఏదైనా ఒక మాట మనకు ఇష్టం లేని మాట వస్తే లేచి వచ్చేస్తాం. అనుకూలంగా ఉంటే బాగుంటే కాసేపు కూర్చుంటాం, ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తాం. మనకే అలా అనిపించినప్పుడు, మనకే అలా ఉన్నప్పుడు మరి దేవుడు వచ్చే ఇల్లు, రావడానికి ఇష్టపడిన ఇల్లు ఎలా ఉండాలి అనేది దావీదు చాలా చక్కగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. దీనిలో మనం గ్రహించవలసింది ఏంటంటే, మన ఇంటిని ఆయన పరిశీలన చేస్తాడు. వచ్చి చేస్తాడు, రాకపోయినా చేస్తాడు. ఆయన కనుదృష్టి మన గృహాల మీద ఉంది. ఆయన కనుదృష్టి మన వ్యక్తిత్వాల మీద ఉంది. ఆయన కనుదృష్టి మన హృదయముల మీద కూడా, ఆంతరంగిక భావాల మీద కూడా ఉంది. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఇది అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. యేసయ్యే నా ఇంటికి వస్తే ఎలాంటి ఇంటిని ఆయన ఇష్టపడతాడు. దావీదు ఆ విషయంలో బహు జాగ్రత్త వహించాడు. అది తన అభిప్రాయాన్ని, తన ఉద్దేశాన్ని ఇటు ప్రజలకు ఉపయోగపడేలాగా, అటు దేవునికి కూడా ఉపయోగపడేలాగా తన ఉద్దేశాన్ని చెప్పాడు. దేవుడు వస్తాడు, దేవుడు చూస్తాడు అనే భయం లేనివాడు, దేవుడు ఎక్కడ వస్తాడు రా బాబు, ఏం చేస్తాడంట, ఏంటంట, వస్తే ఏంటంట, రాకపోతే ఏంటంట, ఆయన ఏదో వస్తాడని మనం ఎక్కడ చదువుకోవాలా, ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలా అంటాడు. దేవుని మనస్సు ఇరుగనివాడు. కాబట్టి దీన్ని కొంచెం మనం క్యాచ్ చేద్దాం. దేవుడే నీ ఇంటికి వస్తే, మీకు డైరెక్ట్ చేస్తున్నా, దేవుడే నీ ఇంటికి వస్తే నీ ఇల్లు ఎలా ఉండాలి? దేవుడే నా ఇంటికి వస్తే నా ఇల్లు ఎలా ఉండాలి? మన ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడు? దీని మీద మనం కొంచెం ఆలోచిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మనం ఒక రెఫరెన్స్ చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. అందరూ చూడాలి. ఒక ఇంటి పరిస్థితిని మనం సబ్జెక్ట్ వైజ్గా ఖచ్చితంగా ధ్యానం చేయడం అవసరం. అందరూ చూడాలి. ఇది ఇంటి విషయం. మనలో ప్రతి వారికి ఒక ఇల్లు ఉంది. అది అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, పూరిపాక కావచ్చు, రేకుల షెడ్డు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఒక అంతస్తు కావచ్చు, 3 అంతస్తులు కావచ్చు. మనం నివసించే గృహాలు మనకున్నాయి. దేవుడే ఒకవేళ నీ ఇంటికి వస్తే నీ ఇల్లు ఎలా ఉండాలి? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని అందరూ తీయండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4 నుండి చదువుతున్నాను. ఇది చదివి మనం తర్వాత మళ్ళీ వెళ్దాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాక పోయెను. పై భాగానికి క్రింది భాగానికి సొలొమోను ఇల్లు ఎలా ఉంది అనే ఒక భావం, చరిత్ర. ఇక్కడ రాజుల గ్రంథము ఎవరు రాశారు? ఒకే రాజుల గ్రంథములో చాలామంది రాజులు ఉన్నారు. ఎవరు రాశారు? సొలొమోను రాసిన సామెతలు ఉంది, సొలొమోను రాసిన పరమగీతం ఉంది,
సొలొమోను రాసిన ప్రసంగి ఉంది, సొలొమోను రాసిన పాటలు ఉన్నాయి. మరి రాజుల గ్రంథం ఎవరు రాశారు? రాజుల సముఖమున లేఖికులు ఉండేవారు. దిన వృత్తాంతముల గ్రంథం, క్రానికల్ అంటాం ఇంగ్లీషులో. ప్రతిరోజు ఏమేమి జరిగిందో రాయడానికి రచయితలు ఉండేవారు, వారిని లేఖికులు అంటారు. సొలొమోను జీవితంలో ఏం జరిగింది, నిన్నేం జరిగింది, మొన్న ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది, మొన్నది మొన్న రాస్తారు, నిన్నటిది నిన్న రాస్తారు, ఇవాళది ఇవాళ రాస్తారు. ఒకరు భవిష్యత్తు రాయకపోయినా జరిగింది జరిగినట్టు రాస్తారు, వారిని లేఖికులు అంటారు. ఇప్పుడు సొలొమోను వృద్ధాప్యములో ఉండగా ఏం జరిగింది అనేది ఈ లేఖికుడు రాస్తున్నాడు. మీరు బాగా క్యాచ్ చేయాలి. సొలొమోను పుట్టుకను గూర్చి బైబిల్లో మనం చదువుతున్నాం. సొలొమోను యవన ప్రాయమును గూర్చి బైబిల్లో మనం చదువుతున్నాం. సొలొమోను మిడిల్ ఏజ్ని గూర్చి మనం బైబిల్లో చదువుతున్నాం. ఇప్పుడు మనం చదివింది సొలొమోను యొక్క, చెప్పండి అందరూ, వృద్ధాప్యమును గూర్చి. అప్పటికే సొలొమోను పండిపోయాడు, బాగా వృద్ధుడైపోయాడు. పరిస్థితి ఎలా ఉంది? పురుషులు కూడా ఆలోచించాలి, పరిస్థితి ఎలా ఉంది. బాల్య దశలో మహాభక్తుడిగా ఉన్నట్టు బైబిల్లో చదువుతాం. మధ్య వయస్సులో దేదీప్యమానముగా ఒక వెలుగు వెలిగాడు అనేది బైబిల్లో చదువుతాం. వృద్ధాప్యము వచ్చేసరికే మారిపోయింది. తన ఇంటి పరిస్థితి మారిపోయింది. లేడీస్ వినాలి, పురుషులు వినాలి. మారిపోయింది. ఏమి జరిగింది? ఎవరు తనను ఇబ్బంది పెట్టారు? ఎవరు తనను యథార్థతను కోల్పోయేలాగా చేశారు అనేది మనకు అవసరం. సొలొమోను భార్యలు వృద్ధాప్యములో ఉన్న సొలొమోనును ఇబ్బంది పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది పెట్టారు. సొలొమోను గజిబిజిలో పడిపోయాడు. సొలొమోను ఇబ్బందుల్లో పడ్డాడు. యవన ప్రాయములో ఉండగా కోరి ఎవరినైతే చారదీశాడో, మిడిల్ ఏజ్లో ఉండగా ఎంత ఆధిపత్యమును అధికారాన్ని చెప్పండి చలామణి చేశాడో, వృద్ధాప్యం వచ్చేసరికి ఏమి చేయలేని పరిస్థితి వచ్చేసింది. వచ్చేసరికి భార్యల నుండి వ్యతిరేకం వచ్చింది. భార్య, ఆయన పేరెత్తితేనే వణిగిపోయే భార్య ఎదురు తిరగటం మొదలెట్టింది. అంటే నోరు మూసుకునే భార్య, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది అనే కాడకు వచ్చేసింది. ఇవి ఆర్థికపరమైన ఇబ్బందులా? కాదు. ఏమి తక్కువ లేదు. తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, నివసించటానికి ఉంది, గొప్ప వైభవాన్ని అనుభవిస్తున్నారు. ఆ విషయంలో ఏ లోటు లేదు, అది పక్కన పెట్టాడు. సొలొమోను యూదుడు, దావీదు కుమారుడు. ధర్మశాస్త్రమును పాటించాలి, ధర్మశాస్త్రమును ధ్యానము చేయాలి, ధర్మశాస్త్రమును చదవాలి, చదివించాలి, ధర్మశాస్త్రమును అనుసరించాలి. అది పుట్టుకతో వచ్చినటువంటి పద్ధతి. చేశాడు అలా, దాన్ని మీరకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి తప్ప ఎవరికి నమస్కారము చేయకూడదు. మీరు క్యాచ్ చేయాలి. టీవీలో కూడా దేవునికి తప్ప, నీవు నీ దేవుడైన యెహోవాను పూజించాలి, ఆయనకే మొక్కాలి, ఆయననే ఆరాధన చేయాలి. అలా కాకపోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. విగ్రహారాధన చేయకూడదు, బొమ్మలకు మొక్కకూడదు, దేవతలకు మొక్కకూడదు. ఇది ధర్మశాస్త్ర విధి విధానాలు. వృద్ధాప్యం వచ్చినంత వరకు సొలొమోను పాటించాడు. పెద్దవాడయ్యేసరికి భార్యలు ఈ విషయంలో తిరుగుబాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు చేశారు అంటే దానికి కూడా ఒక విషయం ఉంది, తర్వాత కూడా ఉన్నాయి, మనం త్వరగా బయటపడాలి. పై వచనాలు: మోయాబీయులు, ఫస్ట్ నుంచి, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు.
గుర్తుపెట్టుకోండి, కొంచెం వివరిస్తాను తరువాత. వారిని మీతో సహవాసము చెయ్యనీయ కూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఆగండి, సెలవిచ్చి ఉన్నాడు. మన చుట్టూ ప్రజలు ఉన్నారు. అనేక రకాల ప్రజలు నివాసము చేస్తూ ఉంటారు. దేశము చుట్టూ కొన్ని దేశాలు ఉంటాయి. మన జీవన విధానములో మనం పనిచేస్తున్న చోట కొంతమంది ఉంటారు. అందరూ ఒకే దేవుడికి మొక్కేవారు కాదు. అందరూ ధర్మశాస్త్రము ఎరిగిన వారు కారు. అందరూ ధర్మశాస్త్రానికి లోబడాలి అన్న సిద్ధాంతం కూడా ఏమీ చెప్పండి లేదు. నువ్వు ఎక్కడో టీచర్గా పనిచేస్తావు, అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుబాబుని నమ్మాలని ఏమైనా ఉంటురా? ఎవరి దేవుణ్ణి వారు మొక్కుతారు, ఎవరు సనాతన ధర్మాన్ని వారు పాటించే ప్రయత్నము చేస్తారు. ఒకే దేవుణ్ణి నమ్ముకొని ఒకే సత్యమునకు కట్టుబడి ఒకే పద్ధతిలో జీవించాలి అనుకునే వ్యక్తి ఎలా ఉండాలి అది దేవుడు చెప్పాడు. నీవు వారు చెప్పినట్లు చేయకూడదు. వారు నీకు చెబితే నువ్వు త్వరగా లోబడే ప్రయత్నం కూడా చేయకూడదు. వారితో నువ్వు స్నేహము చేస్తే చెయ్యి, కానీ దేవుణ్ణి మరచిపోకు. పనిలో కలిసి ఉండాలి, కలిసి పని చేయి, నీ డ్యూటీ నువ్వు చేయి. కానీ నీ దేవుడు నీకు పెట్టిన పద్ధతిని నువ్వు పక్కన పెట్టద్దు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని దేవుడు చెప్పాడు. ఎంత చక్కని మాటో చూడండి. ఏమన్నాడు? జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుతురు కనుక వారితో సహవాసము చేయకూడదు. వారిని మీతో సహవాసము అబ్బా గుర్తుపెట్టుకోండి, మీరు చేయకూడదు, వారి చేస్తానన్నా మీరు ఒప్పుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్, వృత్తిరీత్యా ఏ పనికైనా నీతో నేను చెయ్యి కలుపుతాను, కానీ నా దేవునికి వ్యతిరేకమైన పనుల విషయంలో నేను నీతో ఏకీభవించలేను, ఏమనుకోవద్దని చెప్పేయాలి. ఒకవేళ నేను కాదన్నా నువ్వేదన్నా అవును అనుకుంటే అది కూడా కుదరదు. నువ్వేదో ప్రేమించేస్తున్నావని, నువ్వేదో నాకు ఎలగబెట్టేస్తున్నావని, కొన్నాటికి నువ్వు చెప్పినట్టు నీ మాటకి ఎదురు చెప్పలేక నన్ను లొంగొచ్చు, అది కూడా కుదరదు. నేను వంగను, నన్ను లొంగ తీసే ప్రయత్నము నువ్వు చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు సొలొమోను ఎలా ఉండాలి? పైన దేశాల పేర్లు చెప్పాడు. 1, మోయాబీలు ఎవరు? అక్రమ సంబంధం వల్ల జన్మించిన వారు. 2వది ఎదోమీయులు. ఎదోమీయులు అంటే ఎవరు? శరీర సంబంధులు, కేవలం శరీర సంబంధులు. 3వది అమ్మోనీయులు, అక్రమ సంబంధము కలిగిన వారు. సీదోనీయులు, ధర్మశాస్త్రము ఎరుగని వారు. హిత్తీయులు, 7 జాతులలో ఒక జాతికి చెందినవారు. వీళ్ళు మీకు ప్రమాదకారకులు. నువ్వు వాళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళు చేస్తానన్నా నువ్వు చెప్పండి ఒప్పుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఇని దేవుడు చెప్పాడు, అయిపోయింది. తర్వాత అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. మీరు అండర్లైన్ చేసుకోండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 3వ వచనం 700 మంది రాజకుమార్తెలైన భార్యలున్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. మొత్తం కలిపితే ఎంతమంది చెప్పండి? 1000 మంది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇప్పుడు కలపండి. ఎప్పుడు? వృద్ధాప్యం. సొలొమోను చేసిన తప్పులు కూడా ఎత్తి చూపించడం జరిగింది. కామాతురత అనే ఒక పదం ఉపయోగించాడు లేఖికుడు. ఇక్కడ ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఏమన్నాడు? ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించాడు. మోహించటం అంటే తెలుసా? ఉంచుకొనుట, మోహించుట.
ఈ రెండు పదాలు అతి ప్రమాదకరమైన పదాలు. మోహించుట, ఉంచుకొనుట. ఇంగ్లీష్లో కీపింగ్ అంటారు. గొప్ప గొప్ప రాజులు చెడిపోవడానికి, భక్తి కలిగిన వారు భక్తి లేకుండా పాడైపోవడానికి ఈ పదాలు. దీని ఇంకో పదం కూడా కలపాలి, కామాతురత. కామాతురత, రెండవది మోహించుట, మూడవది ఉంచుకొనుట. ఈ మూడు తప్పులు సొలొమోనులో కనబడుతున్నాయి. ఉంచుకొనుట ఏం చేస్తారంటే, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఇంకొక స్త్రీ వాడి కంటికి అందంగా కనపడింది. పెళ్లి చేసుకున్న స్త్రీతో కాపురం వాడు సర్ది పెట్టుకొనక, లేక సరి చేసుకొనక, చెయ్యక, తన కనుదృష్టికి ఎవరైనా కాస్త అందముగా కనిపెడితే దాని మీద మనసు పారేసుకోవటం, మోహించటం. మోహించిన దానిని అనుభవించటానికి సకల విధాల ప్రయత్నాలు చేయడం. ఈ చెడు బుద్ధి సొలొమోనులో ఉంది. ఎంత క్లియర్గా రాశారంటే, ఫరో కుమార్తెను చేసుకోవటమే తప్పు కాక, అనేక మంది కనబడిన దాన్ని నల్ల, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, మాట్లాడండి. ఆ అమ్మాయి నాకు నచ్చింది, మాట్లాడండి. ఆమె రూపు బాగుంది, మాట్లాడండి. ఆమె స్ట్రక్చర్ బాగుంది, మాట్లాడండి. ఏదో వాడికి నచ్చింది. మనిషికి 36 గుణాలు ఉంటాయి అన్నారు పెద్దలు. 36 గుణాలలో మనోడికి ఏది నచ్చిందో ఇక నచ్చిన దాన్ని పట్టుకుని వెళ్ళిపోవటమే. స్త్రీలలో 7 రకాల స్త్రీలు ఉంటారు. వాళ్ళల్లో నచ్చిన బలహీనతను మనోడు సొమ్ము చేసుకోవటం. ఇలాగూ చేసి కామాతురతతో నింపబడి కంట్రోలు లేని దుర్మార్గుడై, భక్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా, పెద్దలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ధర్మశాస్త్రమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా, తన ఇష్టం వచ్చినట్లుగా జీవించుచు పిచ్చ వేషాలు వేశాడు. ఇలా చేయగా 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 లెక్క పెడితే 700 మంది పెళ్ళాలయ్యారు, 300 మంది ఉంచుకున్న వాళ్ళు అయ్యారు. మొత్తం కలిపితే 1000 మంది. ఎంత గొప్పోడు అంటానికి కూడా అవకాశం లేదు ఈ మాటలు బట్టి. ఏం గొప్పడు అడు బొంద, కామాతురత. ఊరికే మనసులో జారిపోయే ఒక కామాంధుడు. అవతల వాడు ఏం జరుగుతుందో తెలియకుండా ఇష్టం వచ్చిన దాన్ని ఉంచేసుకుంటాం. డబుల్ ఫ్యామిలీ, పక్కిళ్ళు, ఎక్కడ అద్దెకి పెట్టేయటం, ఎక్కడో పెట్టేయటం, ఏదో చేసేయటం, మనస్సు పారేసుకుంటాం, అయిపోయింది. ఇలాగూ ఈ లూజు కాంటాక్ట్ మనోడికి ఉండటం వలన, ధర్మశాస్త్రము తెలిసి కూడా మీరుట వలన, ఎక్కడా ప్రాధాన్యత ఇచ్చాడో, దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో, ఎవరిని ఎక్కువగా చేర్చుకునే ప్రయత్నము చేశాడో వాళ్ళే వాడి కొంపను ముంచారు. పెద్దవాడైపోయాడు. అంతకుముందు కాకముందు వృద్ధాప్యమందు మనసు తిప్పారని అంతకుముందు కొంచెం అట ఇట గద్దించాడు. పెద్దవాడు అయిపోయిన తర్వాత ఏం జరిగిందయ్యా అని అంటే, ఈ వచ్చిన స్త్రీలు 1000 మందిలో అందరూ ఇశ్రాయేలు కుటుంబాలకు చెందినవారు కానందువలన, పైన చదివేంగా దేశాల పేర్లు, అక్రమ సంబంధాల కుటుంబాలకు చెందినవారు, గర్విష్ఠులు కలిగిన కుటుంబంలో జన్మించిన వారు, కేవలము వాయు వరసలు లేకుండా పుట్టినవారు, నిరంతరము ఇశ్రాయేలుతో తిరుగుబాటు చేసేవారు ఈ పై పేరుల్లో ఉన్నారు. ఇక ఫరో రాజు కుమార్తె. ఫరో అంటే గొప్పవాడు, ఆ ఇంటికి అల్లుడైపోయాడు. అక్కడతో ఆగాడా, ఇంకా అనేక మందిని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కాస్త సొలొమోను మాటను పక్కన పెట్టేసి, నీవు 7 సంవత్సరాలు కష్టపడి నీ దేవునికి మందిరము కట్టుకున్నావు కదా, ఇదిగో చూడు, నేను పలానా ఇంట్లో పుట్టా, మా ఇంటికి ఒక దేవత ఉంది సనాతన ధర్మంలో, నువ్వు మొక్కావని నేను మొక్కాలా? నువ్వు వింటున్నావని నేను వినాలా? నీవు సేవించావని నేను సేవించాలా? నువ్వు కట్టుబడ్డావని నేను కట్టుబడాలా? కుదరదు. నీవు నీ దేవునికి మందిరం ఎలా కట్టుకున్నావో, నా సనాతన ధర్మమును బట్టి నాకు కూడా ఏదో కట్టుకోవాలని ఆశ ఉంది, నువ్వు కడతావా లేదా?
నువ్వు నిలబెడతావా లేదా, నువ్వు నిర్మిస్తావా లేదా అని గొడవకు దిగారండి. చెప్పుంటాడు ఒకవేళ, తప్పమ్మా అలా చేయకూడదు, అది మా దేవుడు ఒప్పుకోడు, మా దేవుడు మాకు ఎన్నో మేలులు చేశారు, ఐగుప్తు నుంచి విడిపించారు, ఏయో బోళ్ళని ఉన్నాయి, ఎవరో దేశాన్ని మాకు ఇచ్చి స్వదేశంరా నీకు సొంతంగా అనుభవించరా అన్నాడు, ఇన్ని మేలులు పొందినేమో అలా చేయకూడదంటే లేదు, కుదరదు. అప్పుడు ఏం జరిగిందంటే సొలొమోను స్వయముగా తనకిష్టమున్నా లేకపోయినా కేవలం ఆ ఆడవాళ్లకు ఎదురు చెప్పలేక, వారిని కంట్రోలు చెయ్యలేక, ఏది చెయ్యకూడదో ఏది కట్టకూడదో వాటిని నిర్మించటం మొదలు పెట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది తప్పా కాదా, ఎలా చేయొచ్చా. వయసు ముదిరింది కానీ సొలొమోను అనుకున్నంత భక్తిలో ముదరలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు కాపురమ చేసినా వాళ్ళు మారింది లేదు, బలపడింది లేదు, సొలొమోను మాటకు విలువ ఇచ్చింది లేదు. చింత చచ్చినా పులుపు చావలైనా వాళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏమి వ్రాశారు ఇక్కడ అంటే, తండ్రి కొడుకులనే పోటీకి దింపారు. దావీదు ఎలా ఉన్నాడు, దావీదు కుమారుడైన సొలొమోను ఎలా ఉన్నాడు, దావీదు తన యథార్థతను ఎలా మెయింటైన్ చేశాడు, సొలొమోను తన యథార్థతలో ఏ మేరకు నెగ్గగలిగాడు, గెలిచాడా ఓడిపోయాడా అనేది అలా పోలిస్తే దావీదు ముందు వాడు కాబట్టి సొలొమోను కంటే దావీదుతో కంపేర్ చేస్తే బైబిల్లో రాయబడింది, దావీదుకున్నంత యథార్థత, దావీదుకు ఉన్నంత భక్తి, దావీదుకు ఉన్నంత నీతి, దావీదుకు ఉన్నంత బలమైన నిర్ణయం, దావీదుకున్నంత దేవుడి మీద దృష్టి సొలొమోనుకు లేకపోయాను. ఇప్పుడు మళ్ళా మన రైల్లోకి రండి. 101వ కీర్తన ఎవరు రాసిన కీర్తన? ఏమన్నాడు దావీదు, అయ్యా నీవు నా ఇంటిని పరిశీలన, నువ్వు ఒకవేళ నా ఇంటికి వస్తే నా పరిస్థితి, నా కాపురం యొక్క పరిస్థితి, నా భార్యల పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి నీకు నచ్చిందిగా ఉండాలి అన్నది నా కోరికయా. అలాగూ కాకపోతే నేను యథార్థతను తప్పి నీ ధర్మశాస్త్రాన్ని మీరి నీకు వ్యతిరేకముగా పని చేసిన దుర్మార్గుల వరుసల్లో నేను కూడా వెళ్ళిపోతానయ్యా, అలా ఉండటం నాకు ఇష్టము. చప్పట్లు కొట్టుండ. మనుషుల దృష్టిని నేను మెప్పించినా మెప్పించకపోయినా నిన్ను మెప్పించగలిగిన భక్తి నాకు ఉండాలి. ఇక మనం చెప్పుకుంటూ పోవటం కాదు, ఇది ఆనాడే కాదు, ఈనాడు కూడా రాబోయే కాలంలో కూడా ఆలోచింపదగిన విషయమే. నీ ఇల్లు ఎలా ఉందో నువ్వు చూసుకోవాలి. మనుషులు వస్తారు పోతారు, రాజులు వస్తారు పోతారు, నాయకులు వస్తారు పోతారు, నీ స్నేహితులు వస్తారు పోతారు, ఎవడు నిన్ను పెద్ద పట్టించుకోడు. నీ దేవుడు నీ ఇంటికి రాగలడా? నీ దేవుడు నీ ఇంటికి వచ్చి కాసేపు కూర్చోగలడా? కాసేపు కూర్చోగలిగిన ఆ కెపాసిటీ నీ ఇంటికి ఉన్నదా? లేక దేవుడు నిన్ను చూసి శభాష్ నీ పరిస్థితి బాగుంది దావీదా, నీ భార్య నీతిమంతురాలు, నీ బిడ్డలు యథార్థవంతులని చెప్పగలడా? దేవునికి స్తోత్రం. అలాగూ చెప్పించుకోవాలి అన్నది దావీదు యొక్క ఉద్దేశం. సొలొమోను ఆ విషయంలో హద్దు మీరాడు. అదేమంటే ఏది ఎలా ఉంటుందో రుచి చూడాలనుకున్నాను, చూశాను అన్నాడు. మరి బుద్ధిహీనత ఆయన హృదయంలో చోటు చేసుకుంది, జీవితంలో నెగ్గలేని పరిస్థితి. ఇల్లు అన్నాం కాబట్టి ఇదే యోధా గోత్రానికి చెందిన హిజ్కియాను కూడా మనం కలపచ్చు. హిజ్కియా తన హృదయం అనే ఇంటిలో తప్పు చేశాడు. మామూలు ఇంట్లో తప్పు లేదు కానీ, త్వరగా చెప్పండి, హృదయం అనే ఇంట్లో అంతర్గతంగా దారి తప్పాడు. తనకంటే బలవంతుడైన ఒక రాజును జయించాడు.
నేనే జయించాను అని ఎవరికి తెలియకుండా హృదయమందు గర్వించాడు. ఆ విజయము దేవునిది. అక్కడ కూడా దావీదు హిజ్కియా కంటే గొప్పవాడుకున్నాడు. దావీదు అన్నాడు గొలియాతును జయించినప్పుడు, చెప్పండి, యుద్ధము ఆనాడు హిజ్కియా అల్లా, నేను అన్నాడు. అది దేవుడు పట్టేశాడు. నీవంటరా, నీ వల్ల అవుద్దా? ఏడ్చావుగా, నా వల్ల కాదు బాబో అని గోని పట్ట కట్టుకుని ఏడ్చావుగా, ప్రవక్తలతో ప్రార్థన చేయించుకున్నావుగా, మందిరం ముందు సాగిలపడ్డావుగా, శత్రువులు వచ్చి ముట్టడి వేసి నీళ్లు లోనికి రానిపోతే యెరూషలేము లోపల ఉన్న ప్రజలు పీకలు ఎండిపోయి నీళ్లు లేక, నీటి బొట్టు లేక చస్తుంటే, దారులు శత్రువు మూసివేస్తే క్రింద నుండి భూగర్భ జలాలు నీకు అందేలాగా నీ ప్రయత్నాలు నేను సఫలము చేశాను కదా. నేను అంటావేంటి? జాగ్రత్త. నేను అని నువ్వు యథార్థం చెప్పలేదు కాబట్టి నువ్వు చస్తావు, నువ్వు సరిపోతావు. నీలాంటి దేవుని శక్తిని గ్రహించిన వాడు బ్రతికినా ఒకటే, త్వరగా చెప్పండి, సచ్చినా ఒకటే. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతావు అనగానే, హృదయం ఇల్లు చక్కబెట్టుకు అనగానే వెంటనే హిజ్కియా పశ్చాత్తాపడి తన పొరపాటును దిద్దుకొని మళ్ళా 15 ఏళ్ళు ఆయుష్ను పెంచుకున్నాడు. అందుచేత మీరు ఆలోచించాలి, దావీదంతటి భక్తి ఎవరికి లేదు? సొలొమోనుకు లేదు. చేయరాని పనులు చేశాడు, కట్టరాని నిర్మాణాలు కట్టాడు, జారిపోయాడు. అందువల్ల దేవునికి కోపం వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పాడు? నీవు రాజుగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు అర్హతను కోల్పోయావు. క్యాచ్ చేయండి పాయింట్. నువ్వు పిచ్చి పనులు చేశావు, నీ రాజ్యమును తీసివేసి, చెప్పండి, ఏరొక వ్యక్తికి నేను ఇస్తా అంటూ మళ్ళీ దేవుడు చూడండి మళ్ళీ ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన దావీదును బట్టి, నీ తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన మాటను బట్టి, సొలొమోనా, నీవు బ్రతికి ఉండగా నీ రాజ్యాన్ని నేను చీల్చను, మరి ఒకడికి ఇవ్వను. కానీ నీవు చచ్చిన తర్వాత, నీ కుమారుల పైకి వచ్చిన తర్వాత, నీ కుమారుల కాలములో నీవు చేసిన పాపమును బట్టి నీ బిడ్డలు అనుభవిస్తారు. అప్పుడు నీ రాజ్యము 2గా చీలిపోతుంది. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా, మన ఇల్లు జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంటి ఇల్లాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి విషయం వచ్చేసరికి, ఒకవేళ భర్త ఏమన్నా దారి తప్పితే భార్యలు సరిచేసే లెవెల్లో ఉండాలి. ఒకవేళ భార్యలు ఏమైనా లోక సంబంధంగా ఉంటే వారిని కాపాడుకునే, దిద్దుకునే కెపాసిటీ యజమానుడికి ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు ఇష్టపడతాడు, నీ ఇంటిని దేవుడు ఇష్టపడతాడు, నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అదే కాంటెక్స్ట్లో అబ్రహాము ఎండవేళ మమ్రే వృక్షము కింద కూర్చుని ఏడుస్తున్నాడు. 99 ఏళ్ళు వచ్చాయి, నేనేదో బిడ్డలు ఇస్తానన్నావు, ఇవ్వలేదు, పెద్దవాడిని అయిపోయాను, మా భార్యకి ఇది అసలు మెన్సెస్ ఆగిపోయింది. సైన్స్ ప్రకారంగా ఆగిపోతే పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ, అసలు ఉండదు, ఉండకపోవచ్చు. స్త్రీ ధర్మము ఉడిగిపోయింది. ఏందయ్యా నువ్వు మాటిచ్చావు, ఏంటి మరి, ఇంతేనా? గొప్ప ధనవంతునిగా నన్ను చేశావు, ఇదంతా నా 318 మంది నౌకరులలో పెద్దవాడు ఉన్నాడు, వాడికి కట్టబెట్టేయటమేనా? యజమానుడి ఆస్తి దాసుని పాలు అయిపోవటమేనా? ఇదేనా అని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు తన మొర్రని విని తన దగ్గరకు వచ్చి తనను కలుపుకొని ఎక్కడికి వచ్చాడు? తన అబ్రహాము ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక ఏం జరిగిందో బైబిల్లో క్లియర్గా రాయబడింది. ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ వివరణ ఉంటుంది. చూశాడు,
అబ్రహాము శారమ్మకు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు త్వరగా పిండి రెడీ చెయ్యి, అతిథులు మన ఇంటికి వచ్చారు, నేను వెళ్ళి కొవ్విన దూడను తెస్తాను, కూర ఏర్పాటు చేస్తాను, మన ఇంట్లో ఈరోజు వాళ్ళు భోజనము చేస్తారు, కొంచెం నువ్వు రెడీ చెయ్యి అన్నాడు. శారమ్మ గారు త్వరగా రెడీ చేశారు. ఆయన చేసేది ఆయన చేశాడు. అబ్రహాము గుడారములో అతిథులుగా వచ్చిన దేవదూతలకు ఒక చక్కటి ఏర్పాటు చేశాడు. అబ్రహాము ఇల్లు దేవునికి నచ్చింది కనుక ఆతిథ్యమును స్వీకరించటం దేవుని మనస్సు ఒప్పించబడింది కనుక బైబిల్లో ఉంది, తృప్తిగా భోజనము చేశారు. చెయ్యకపోతే ఏం జరిగేదండి? తనకు నచ్చనిది ఏమైనా అక్కడ కనబడితే, తనకు ఇష్టం లేనిది ఏదైనా అబ్రహాములో కానీ, శారములో కానీ, భర్తలో కానీ, భార్యలో కానీ ఆతిథ్యము పొందటానికి వీలు కానిది ఏదైనా కనపడితే, దేవుడు ఒకవేళ భోజనము చేయకుండా వెళ్ళిపోతే అబ్రహాముకి చరిత్రే లేదు. వచ్చిన అతిథిని ఎలా మెయింటైన్ చేయాలో అబ్రహాం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, త్వరగా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. తృప్తి చెంది ఎడుతూ అన్నాడు, శారమ్మా నీ ఆతిథ్యము బాగుందమ్మా, మేము కాసేపు ఉండటానికి నీ ఇల్లు యోగ్యమైందిగా ఉంది తల్లి, మీ ఇంట్లో భోజనం చేయటానికి మాకు ఇష్టమైంది బిడ్డ. అబ్రామా ఇదిగో చూడు, ఏడుస్తున్నావు కదా, నాకు ఇచ్చిన ఆతిథ్యమును బట్టి, నువ్వు చేసిన మర్యాదను బట్టి నేను చెబుతున్నా, మరుసటి సంవత్సరానికి నీ కలుగిట బిడ్డ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సరి అయిన ఇంట్లో సరి అయిన టైంలో సరి అయిన ఆతిథ్యము తరతరాలు ఉండే ఆశీర్వాదమునకు దారి తీసింది. పుట్టాడు ఒక బిడ్డ ఇస్సాకు. అందుకుందే వారి ఆశీర్వాదం. నేటికి వారు భూమి మీద ఇజ్రాయేలుగా పిలువబడుతున్నారు, నేటికి ఉన్నారు. వారిలో నుండి వచ్చాడు యేసయ్య లోకాన్ని రక్షించటానికి. కాబట్టి ఆనాడు వచ్చాడండి అబ్రాహాము ఇల్లు, దావీదు ఇల్లు, సొలొమోను ఇల్లు, హిజ్కియా ఇల్లు. కానీ ఈ పూట వస్తాడా అని అనుకోవచ్చు. క్రొత్త నిబంధనలో పౌలు రాశాడు, మనమే ఆయన ఇల్లు అన్నాడు. సరి అయిన ఇంట్లో సరి అయిన టైంలో సరి అయిన ఆతిథ్యము తరతరాలు ఉండే ఆశీర్వాదమునకు దారి తీసింది. పుట్టాడు ఒక బిడ్డ ఇస్సాకు. అందుకుందే వారి ఆశీర్వాదం. నేటికి వారు భూమి మీద ఇజ్రాయేలుగా పిలువబడుతున్నారు, నేటికి ఉన్నారు. వారిలో నుండి వచ్చాడు యేసయ్య లోకాన్ని రక్షించటానికి. కాబట్టి ఆనాడు వచ్చాడండి అబ్రాహాము ఇల్లు, దావీదు ఇల్లు, సొలొమోను ఇల్లు, హిజ్కియా ఇల్లు. కానీ ఈ పూట వస్తాడా అని అనుకోవచ్చు. క్రొత్త నిబంధనలో పౌలు రాశాడు, మనమే ఆయన వ్యవసాయము, మనమే ఆయన ఇల్లు అన్నాడు. వ్యవసాయము అంటే సంపద, ఆశీర్వాదానికి సంబంధించింది. ఇల్లు అంటే నివాసము. దేవునికి స్తోత్రం. మన జీవన విధానం మీద దేవుడు దృష్టి పెడతాడు, మన నివాసముల మీద కూడా దేవుడు దృష్టి పెడతాడు. జాగ్రత్త. అంత మాత్రమే కాదు, హృదయమే దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మ ఈ ఆలయములో, నీ హృదయమని ఆలయములో నివసించుచున్నాడని నీకు తెలియదా? దేవుడు నివసించటానికి కోరుకున్న నీ హృదయము ఒక ఇల్లు అయితే, నీ ఇల్లు ఎలా ఉండాలి? మీరు కూడా ఆలోచించండి. నీ హృదయమును మందిరముగా మలుచుకొని నీలో నివసించటానికి, ఆరాధించబడటానికి ఇష్టపడుతున్నాడంటే నీ హృదయం అనే దేవాలయము ఎలా ఉండాలి? దావీదు తీసుకున్న జాగ్రత్తలు అవసరం లేదా?
హిజ్కియా దిద్దుకున్నాడు కదా, అలాంటి దిద్దుబాటు మనకు అవసరము కాదా? సొలొమోనులాగా ఓడిపోదామా? కళకళలాడుతున్న తన రాజ్యము కళాహీనమై, కామాతురత కలిగి, మోహము కలిగి, అడ్డం వచ్చిన ప్రతి దానిని ఉంచుకున్నాడు, అద్దు మీరాడు కదా. మరి ఎలా? అయితే ఏం జరిగింది చెప్పండి? తర్వాత వృద్ధాప్యములోనే మోసం చేయబడ్డాడు, కరెక్టే. ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత ప్రసంగి గ్రంథంలో ఉంది, ఆయన అంత రాసి 700 మంది ఆడవాళ్ళతో కాపురము చేసిన దానికంటే 300 మంది ఉంచుకున్న వారితో కాపురము చేసి జల్సాలు అనుభవించిన దానికంటే, ఎక్కడెక్కడో గొప్ప గొప్ప రాజులకు రాజ్యములకు అల్లుడుగా పేరు తెచ్చుకున్న దానికంటే, ఆయన ఫైనల్గా సావబోయే ముందు చెప్పింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అన్నిటికంటే మించినది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట కాని పలికి ఉండకపోతే సొలొమోను చరిత్ర ఎవడికి అవసరం లేదు, ఉపయోగము కూడా లేదు. కాబట్టి పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మహిళలు అందమునకు ప్రతీక, కానీ భక్తిగా ఉండేవాళ్ళు ఎగస్ట్రాలు చేయకూడదు. నీ ఎగస్ట్రాలు చూసి మగాళ్ళు పిచ్చివాళ్ళు కాకూడదు. ఎవడో మెచ్చుకుంటున్నాడు, ఎవడో నన్ను చూసి పదే ఏదో అనుకుంటున్నాడని నువ్వు ఆ శరీర సంబంధమైన అందానికి అవకాశం ఇవ్వకూడదు. సామాన్యమైన స్త్రీగా నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నచ్చాలి. ఎవరికి? దేవునికి నచ్చాలి. నీ ఇంట్లో దేవుడు ఒకవేళ భోజనం చేస్తే నువ్వు వడ్డించేది దేవుడు సమృద్ధిగా భుజించేదిగా ఉండాలి. నీ ఇంటికి దేవుడు వచ్చినప్పుడు నీ భక్తి, నీ జాగ్రత్త, నీ అవసరతలను తీర్చేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దయచేసి భార్య వృద్ధురాలయ్యిందని భర్త కానీ, భర్త వృద్ధుడయ్యాడు అని భార్య కానీ రెచ్చిపోవటం భక్తుల లక్షణం కాదు. చాతనైనంత మట్టుకు నీ కొరకు, నీ బిడ్డల కోసం అహర్నిశలు ప్రయాసపడిన నీ యజమానుణ్ణి జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఇల్లాలి పైన ఆధారపడి ఉంది. నీవే సర్వమని, నీవే సమస్తమని కనిపెట్టుకుని లేక పరిచర్య చేసిన నీ భార్యను కూడా చూసుకోవలసిన బాధ్యత భర్తకు ఉంది. అహర్నిశలు కష్టపడి కుటుంబ అభివృద్ధి కోసం వారి కడుపులు కట్టుకొని పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే ఆ తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యత పిల్లల మీద ఉంది. ఇది మనుషులకు నచ్చటం కాదు. ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం. నీ క్రమాన్ని చెడగొట్టడానికి లోకం రెడీగా ఉంటుంది. ఏం చదువుకున్నావు? నువ్వు వారితో స్నేహము చేయకూడదు, వాళ్ళు చేస్తారన్నా నీవు ఒప్పుకోకూడదు. వ్యక్తిగతంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేస్తానన్నా పొంచి ఉన్న ప్రమాదమును అర్థం చేసుకొని చెప్పండి, దేవునికి నచ్చిన రీతిలోనే నీవు, నీ ఇల్లు, నీ కుటుంబం ఉండేలాగా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను దావీదు గురించి చెబుతూ ఉంటే మీకు మనసులో ఒకటి మెదలొచ్చు, అది బత్షెబాతో తప్పు చేశాడు కదా, దేవుడు ఆ తప్పును సమర్థించాలా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ నువ్వు చేసినది తప్పే అంటూ దావీదు పడిన పశ్చాత్తాపమును బట్టి
దేవుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బత్షెబా విషయంలో తప్ప దావీదు ఇక ఏ నేరము చెయ్యలేదు. దావీదు నా హృదయానుసారుడు. దావీదు మహాభక్తి కలిగినవాడు, యుద్ధ వీరుడు. తన స్థాయికి మించిన రేంజ్లో విజయాలు సాధించి యథార్థతను కాపాడుకొనిన యథార్థవంతుల వరసకు, నీతిమంతుల వరసకు చెందినవాడు. దావీదు భక్తిని బట్టి సొలొమోను కాలంలో రాజ్యం విడిపోదన్నాడు. సొలొమోను బ్రతికి బయట పడ్డాడు. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో అన్నట్టుగా రాజ్యం ఏమైపోయింది, ముక్కలైపోయింది. ఇప్పటికీ అతకలేదు. రెహబాము తరువాత వచ్చిన వారు రాజ్యాన్ని కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేశారు. బిడ్డలారా, వారి వల్ల కాలేదు అంటే కారణం ఏంటంటే సొలొమోను చేసిన మహా పాపమే. సొలొమోను చేసిన ఆ పాపము చెప్పండి, తరతరాలుగా వారిని వెంటాడింది. సిద్కియా అనేవాడు ఆ యోనా గోత్రానికి చెందినవాడే. చివరికి సర్వం కోల్పోయాడు. ఏమీ లేదు. ఇప్పుడు ఆ రాజులు లేరు, ఆ రాజ్యాలు లేవు, ఆ సింహాసనాలు లేవు. ఏదో కొద్దిమంది బిక్కుమంట బ్రతుకుతున్నారు. అది కూడా దేవుడు చేసిన వాగ్దానమును బట్టి కానీ వాళ్ళ భక్తిని బట్టి కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఆలోచించు. ఒకవేళ ఈ పూట కానీ ఈ రోజు కానీ మనము నమ్మిన పరిశుద్ధాత్ముడు లేక యేసయ్య నీ ఇంటికి వస్తే నీ ఇంటి పరిస్థితి ఏంటి? కాసేపు కూర్చుంటాడా నీ ఇంట్లో? నువ్విచ్చే టీ ఏమన్నా తాగుతాడా? నువ్విచ్చే కాఫీ ఏమన్నా తీసుకుంటాడా? నీ ఇంట్లో కనీసం టిఫిన్ చేస్తాడా? అబ్రహాం ఇంట్లో ఏం చేశాడు? ఆయన తృప్తిగా భోంచేశాడే. భోంచేసి సైన్స్ను కూడా వెదిరించి తరతరాలకు సాక్షిని సంతానముగా ఇచ్చాడే. దేవునికి స్తోత్రం. మరి నీ ఇంటి పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించాలి. ఏమైనా ఉంటే దిద్దుకునే ప్రయత్నము. నీ ఇంటికి ఆ గొప్పోడు వస్తాడు, ఈ గొప్పోడు వస్తాడు, ఆ ఫ్రెండ్ వస్తాడు, ఈ ఫ్రెండ్ వస్తాడు, ఆ స్నేహితురాలు ఈ స్నేహితురాలు వస్తుంది. తీసి పక్కన పెట్టే వాళ్ళందరూ మనుషులు. నీ స్వార్థం నీకుండొచ్చు, వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉండొచ్చు. అది గొప్ప కాదు. ఎవరు రావాలి నీ ఇంటికి? దేవుడు రావాలి. నువ్వు ఎవరిని మెప్పించాలి? దేవుణ్ణి మెప్పించాలి. ఎవరు దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండాలి? దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం. మన కీర్తనలోకి వద్దాం. దీన్ని క్లుప్తంగా వివరిస్తాను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంట. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను ఆ రాజుల కాలంలో చంపేయటం ఉంది, ఆ కాలానికి సరిపోదు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ముగింపు కోసం, మోసము చేయువాడు నా ఇంట. ఇది దావీదు పలికిన మాటలే. దేవుని కూడా అన్వయించుకోవచ్చు. రెండవ విషయంగా దావీదునే మనం పరిగణలోనికి తీసుకుంటే, దావీదు ఎలాంటి వారిని ఇష్టపడతాడు? దావీదు ఎలాంటి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు? కొన్ని వర్గాలంటే ఆయనకి ఇష్టం ఉండదు. చెప్పండి ఏమన్నాడు? కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును, నా కన్నుల ముందు దుష్కార్యమును ఉంచనీయను, ఉంటే నేను ఇష్టపడను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అయిన కంట. అంటే నేను అతడు చేసినట్లు వాళ్ళు చేసినట్లు నేను చెయ్యను. మూర్ఖ చిత్తుడు అంటే మూర్ఖమునకు ఇష్టపడువాడు నా యొద్ద నుండి తొలగిపోవాలను. దౌష్ట్యము అంటే అతిశయము, గర్వం. అలాంటి వాడు అలా ఉండకూడదు. అలాంటి వాడిని నేను ఇష్టపడను.
తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను అవసరమైతే చంపేస్తా, లేపేస్తా, అడ్డు తొలగించుకుంటా. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. మరి ఎవరు కావాలి? ఎవరితో ఉండటానికి ఇష్టపడుతున్నాడు? త్వరగా చెప్పండి. నమ్మకస్తులైన వారితో. దేశంలో నమ్మకస్తులైన వారి కోసం నేను ఎదురు చూస్తున్నాను, కనిపెడుతున్నాను. అలాంటి వారికి నా ఇంట్లో నాతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళంటే నాకు ఇష్టం. ఇక్కడ మీకు నేను టైం అయిందనని ఒక ఇంటి ఇస్తాను, దయచేసి వినండి. ఒక విశ్వాసి వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే, జీవించుచున్న వారు ఎలాంటి విశ్వాసులను ఇష్టపడతారు? ఎలాంటి విశ్వాసులను ఇష్టపడతారు? ఇష్టపడాలి. ఇంగ్లీషులో ఈ కీర్తనకు ఏమనిచ్చాడు అంటే కమిట్మెంట్ అన్నాడు. కమిట్మెంట్. భక్తిగా బ్రతకడానికి కమిట్మెంట్ అంటే అర్థం చెప్పండి. ఒప్పందము, ఒప్పుకొనుట. ఉదాహరణ చూడండి. సంఘములోని ఒక వ్యక్తి ఒక కమిట్మెంట్ అయ్యారు. నేను వాక్య ప్రకారంగా జీవించాలి, నేను నీతిగా బ్రతకాలి, నా ఇల్లు యథార్థంగా ఉండాలి, నా కుటుంబము దేవునికి నచ్చిందిగా ఉండాలి, ఏమైనా లోపములుంటే దిద్దుకుంటాను, సరిచేసుకుంటాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, వాక్యానుసారముగా బ్రతకాలి అనుకున్నప్పుడు, అదే సంఘంలో అలాంటి కమిట్మెంట్ లేని వాళ్ళు ఉన్నారు అనుకుందాం. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. కమిట్మెంట్ కలిగిన వారికి త్వరగా, కమిట్మెంట్ కరెక్ట్గా లేని వారికి తేడా ఉంటుందా ఉండదా? మీకు అర్థం చేసుకోవాలి. ఈ కమిట్మెంట్ లేకుండా ఇష్టానుసారముగా జీవించే విశ్వాసులు కమిట్మెంట్ కలిగిన వారితో ఫ్రెండ్షిప్ ఒకవేళ చేయవలసి వస్తే, కమిట్మెంట్ కలిగిన వారు కూడా కమిట్మెంట్ లేని వారితో కలిస్తే కొంచెం దెబ్బతినే చెప్పాలి, అవకాశం ఉంది. కాబట్టి నువ్వు వారితో స్నేహం చేయకూడదు. వాళ్ళు చేస్తానన్నా నువ్వు ఒప్పుకోకూడదు. నీ కమిట్మెంట్లో కొంత ఇబ్బంది పడతావు. కమిట్మెంట్ కలిగిన వారు కమిట్మెంట్ను అనుసరించి మాట్లాడతారు. కమిట్మెంట్ లేని వారు లేని రీతిగానే మాట్లాడతారు. మాట్లాడగా చివరికి గట్టి కమిట్మెంట్ కలిగిన వారైతే వంగరు, లొంగరు. కమిట్మెంట్ లేని వారు, నిర్ణయాలు కొంచెం తేడా ఉన్న వాళ్ళైతే లేని వారితో ఎక్కువగా గడిపినందువలన ఈ కమిట్మెంట్ కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. జాగ్రత్త. కాబట్టి మీరు ఆలోచించండి. దీని ముగింపు ఎలాగో మీకు తెలుసా? దేవుడు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దావీదు ఈ లోకంలో, ఈ ఇంట్లో, ఈ దేశంలో ఉండటానికి నీ జాగ్రత్తలు వహిస్తే, దావీదు కంటే గొప్పవాడైన లోక రక్షకుడైన పరలోక రాజ్యం అనే ఇంటిని ఏర్పాటు చేస్తున్న యేసయ్య ఇంకెంత పరిశుద్ధంగా, ఇంకెంత జాగ్రత్తగా ఊహిస్తాడు. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక నివాసములు, నేను మీకోసం స్థలం సిద్ధం చేయటానికి వెడుతున్నా. అదే పరలోక. ఇప్పుడైనా ఆ పని మీదే ఉన్నాడు. పరిశుద్ధాత్ముని ఈ లోకంలో పెట్టాడు సిద్ధం చేయటానికి. నీతిమంతులు లోకాన్ని విడిచిన తర్వాత నివసించడానికి ఒక ఇల్లుని ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆ ఇంట్లో, ఈ ఇంటికంటే ఈ దేశం కంటే చాలా పవర్ఫుల్. అక్కడ ఏమాత్రం కూడా లోపం ఉంటే ఆ ఇంట్లో నివసించటానికి ఏమాత్రం కూడా కుదరదు. ఎవరు ఉంటారు ఆ ఇంట్లో? దేవునికి స్తోత్రం. ఎవరు యేసయ్యలాగా జీవిస్తారో వారు మాత్రమే ఆ ఇంట్లో ఉండటానికి అర్హులు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను చివరి వరకు ఎవరు కంటిన్యూ చేస్తారో, అది ఏ వయసు అయినా, వారే అక్కడ నివసించటానికి యోగ్యులు. ఏమాత్రము లోపమున్నా కుదరదు. వారు నివసించే స్థలం వేరుగా ఉంది. అది అగ్ని గుండం. అది వారి నివాస స్థలం.
పరలోకము నీతిమంతుల నివాస స్థలం. తండ్రిది ఆ ఆస్తి, తండ్రిది ఆ రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగా. 3 రకాల నపుంసకులు బైబిల్లో ఉన్నారు. ఆడామగా కానివారు. ఒకటి బై బర్త్, నపుంసకులుగా పుట్టినవారు. రెండవది యాక్సిడెంటల్గా ప్రమాదం జరిగి అంగవైకల్యం కోల్పోయి శక్తిని కోల్పోయి నిర్వీర్యమైనవారు. మూడవది అన్ని అంగులు కలిగుండి దేవుని రాజ్యములో నివసించటానికి వారి సమస్తమును దేవుని సేవకు అంకితం చేసిన వారు. సమర్థులయ్యుండి కూడా, మళ్ళీ సొలొమోను కలపడు, సమర్థులయ్యుండి కూడా ఎలాంటి కామాతురతకు చోటు ఇక. ముగించండి. తర్వాత నచ్చిన వారిని ఉంచుకునే ప్రయత్నము చెయ్యక. మూడవది చెప్పండి, మోహించి మోహపు పాపములో పడక. అన్ని అర్హతలు కలిగి కూడా ఎవరు పాపము చేయరో వారి జీవితాలు అంకము చేసిన వారు మాత్రమే పరలోక రాజ్యములో నివాసము చేస్తారు. అంటే త్యాగముగా ఉండవారు, పరిశుద్ధతని మెయింటైన్ చేసిన వారు. అవసరమైతే నేనేమైపోయినా పర్వాలేదు, నా యేసుతో ఉండే అవకాశం నాకు దొరికితే అంతే చాలు అనే నిర్ణయాలు కలిగినవారు. అవసరమైతే మనలో ఉన్న కామ వాంఛను, మోహాన్ని, ఆ చెడు స్వభావాన్ని ఏం చేయాలి? జయించాలి, పక్కన పెట్టాలి. తప్పదు. మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తే కుదరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవసరమైతే దేవుని కోసం మనం ఏం చేయాలి చెప్పండి? అన్నీ ఉన్నా ఏమీ లేని వారముగా మారాలి. కంట్రోలింగ్ పవర్. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రీతిగా ఉందాం. మన నిర్ణయాల్లో లోపం లేకుండా చూసుకుందాం. మనం స్నేహం చేయొద్దు, వాళ్ళు చేస్తానన్నా ఇష్టపడద్దు. మన ఇంటికి దేవుడు వచ్చినా, దేవుని ఇంటికి మనం వెళ్ళినా, ఆయన రప్పించగలిగిన మనం ఆ ఇంటికి వెళ్ళగలిగిన సామర్థ్యము కలిగిన భక్తి చేద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. తల వంచండి. చిన్న ప్రార్థన నాతో చేయండి. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. 101వ కీర్తనలో నుండి ఒక విలువైన సందేశాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. టీవీలో కూడా ఎందరు వినబోతున్నారో వారికి కూడా పరిపూర్ణమైన మార్పు దయచేయండి. మీరు మా ఇంటికి వచ్చిన, మా హృదయం అనే గృహాలు నివసించడానికి ఇష్టపడితే మేము ఎలా ఉండాలి? రూటు తప్పి రెక్కలు ఇరిగి ఇష్టానుసారంగా జీవించుచున్న, కమిట్మెంట్ మీరిన అల్ప విశ్వాసులు, స్వార్థపరులతో కమిట్మెంట్ కలిగిన విశ్వాసులు ఎలా బ్రతకాలో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. కమిట్మెంట్లో బలహీనత లేకుండా రోషముగా బ్రతకగలిగిన కృపను బిడ్డలకు దయచేయండి. మీరు మా ఇంటికి వచ్చినా, మేము మీ ఇంటికి వచ్చినా మీ ప్రక్కన కూర్చుని అర్హతను మాకు దయచేయండి. తగిన భక్తిని మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా
యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.